హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 35,000,00,00,000 బకాయిల చెల్లింపు, మరో 3,000,00,00,000 పెంపు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 5,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు దాదాపు 4,00,000 మంది పెన్షనర్ల జీవితాలు ప్రస్తుతం ఒక రకమైన ఆర్థిక అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. వీరందరూ ఎంతగానో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నటువంటి కరువు భత్యం, డీఏ మరియు గత పీఆర్సీకి సంబంధించిన బకాయిల చెల్లింపుల విషయంలో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మరియు ఉద్యోగ వర్గాల్లో పెను దుమారాన్ని రేపుతోంది. ఈ అంశం అనేది మరి ఉద్యోగ సంఘాల లెక్కల ప్రకారం ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు అందాల్సిన మొత్తం బకాయిలు ఇప్పుడు ఏకంగా రూ. 35,000,00,00,000 భారీ స్థాయికి చేరుకోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ భారీ మొత్తం అనేది కేవలం అంకెలు మాత్రమే కాదు. ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ తమ రక్తం చిందించి చేసిన కష్టానికి ప్రతిఫలం. అది సకాలంలో అందకపోవడం వల్ల వారి కుటుంబాల ఆర్థిక ప్రణాళికలు, పిల్లల చదువులు మరియు ఆరోగ్య అవసరాలు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి. ఎన్నికల సమయంలో ప్రజల ముందుకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అగ్రతాంబూలం ఇస్తామని మరియు పెండింగ్‌లో ఉన్న ప్రతి పైసా బకాయిని అధికారం చేపట్టిన వెంటనే చెల్లిస్తామని అత్యంత స్పష్టమైన హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు గడుస్తూ ఉన్నా సో ఇప్పటికీ బకాయిల చెల్లింపు విషయంలో కనీసం ఒక చిన్నపాటి అధికారిక ప్రకటన లేదా ఒక రోడ్ మ్యాప్ కూడా వెలువడకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి మరియు ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ప్రభుత్వం కేవలం ఎన్నికల ఓట్ల కోసమే హామీ ఇచ్చిందా అని, లేక నిజంగానే ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదా అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఉద్యోగి గుండెల్లో మెదులుతోంది. ఈ బకాయిలు చెల్లించడంలో జరుగుతున్న జాప్యం వల్ల వడ్డీలు మరియు కొత్తగా రావాల్సిన అలవెన్స్‌ల రూపంలో ఈ మొత్తం మరింత పెరిగి రూ. 3,000,00,00,000 అదనపు భారం ప్రభుత్వంపై పడిందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. అంటే కాలం గడిచే కొద్దీ అప్పు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇది అటు ప్రభుత్వానికి, ఇటు ఆర్థిక భారంగా మారుతూ ఉంటే, ఇటు ఉద్యోగి తన సొంత సొమ్ము కోసం భిక్షాటన చేయాల్సిన పరిస్థితి కల్పిస్తోంది. మరోవైపు వేతన సవరణ ప్రక్రియ పీఆర్సీ కూడా పూర్తిగా గందరగోళంలో పడిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ చైర్మన్‌ను పదవి నుంచి తొలగించింది. కానీ ఆ స్థానంలో కొత్త చైర్మన్‌ను ఇంతవరకు నియమించకపోవడం వల్ల మొత్తం ప్రక్రియ స్తంభించిపోయింది. ఒక కమిషన్‌కు చైర్మన్ లేకపోతే నివేదిక తయారీ సాధ్యం కాదు. నివేదిక లేకపోతే కొత్త జీతాల పెంపు జరగదు. ఈ విధంగా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇది కేవలం పరిపాలనాపరమైన జాప్యం మాత్రమే కాదు, ఉద్యోగుల వేతన సవరణ హక్కును కాలరాయడమేనని వారు మండిపడుతున్నారు. నిత్యం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల దృష్ట్యా పాత జీతాలతోనే సంసారాన్ని ఈదడం ఉద్యోగులకు భారంగా మారుతోంది. ఇక సిపిఎస్ ఉద్యోగుల పరిస్థితి మరీ అగమ్యగోచరంగా తయారైంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ విధానంపై పునఃసమీక్ష చేసి ఉద్యోగులకు గరిష్ట ప్రయోజనం చేకూర్చేలాగా నిర్ణయం తీసుకుంటామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. తాజా బడ్జెట్‌లో మళ్ళీ సిపిఎస్ విధానం గురించి ప్రస్తావనలు రావటం చూస్తుంటే ప్రభుత్వం పాత విధానాన్నే కొనసాగించాలనుకుంటోందా? లేదా కొత్త పెన్షన్ విధానంపై వెనక్కి తగ్గిందా అనే అనుమానం ఉద్యోగుల్లో బలంగా నాటుకుపోయింది. తమ రిటైర్మెంట్ తర్వాత జీవితం ఎలా ఉంటుందో తెలియక తమ భవిష్యత్తు అంధకారంలో ఉంటుందనే భయంతో లక్షలాది మంది యువ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మరీ ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చే హామీలకు, బడ్జెట్‌లో చూపే లెక్కలకు మధ్య పొంతన లేకపోవడం వారిని మరింత కలవరపెడుతోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లు కొన్ని కీలకమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు. మొదటిగా, దాదాపు 2 ఏళ్లుగా పేరుకుపోయిన డీఏ మరియు పీఆర్సీ బకాయిలను ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే ఒకే విడతలో చెల్లించాలని కోరుతున్నారు. అలాగే కొత్త పీఆర్సీ నివేదిక వచ్చే వరకు ఉద్యోగుల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని
కనీసం 27% నుంచి 30% వరకు మధ్యంతర భృతిని ఐఆర్ తక్షణమే ప్రకటించి వారికి ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. పీఆర్సీ అమలుకు అవసరమైన చైర్మన్ నియామకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, అలాగే సిపిఎస్ రద్దు లేదా జీపీఎస్ అమలుపై ఒక స్పష్టమైన మరియు అధికారిక నిర్ణయాన్ని ప్రకటించాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో వెన్నెముకగా నిలిచే ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఇకనైనా తన నిర్లక్ష్య ధోరణిని వీడాలని, వారు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యోగ సంఘాల పోరాటం మరింత ఉధృతమవుతుందని హెచ్చరిస్తున్నారు. బకాయిలు అనేది ప్రభుత్వం ఇచ్చే దానం కాదని, అది తమ హక్కు అని, ఆ గడువు ఎంతవరకు ఉంటుందో అన్న అనుమానం ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ పెరిగిపోతుంది. సో ఫ్రెండ్స్, మొత్తానికి చూసుకున్నట్లయితే ఆర్థిక అనిశ్చితి. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 5,00,000 ప్రభుత్వ ఉద్యోగులకు, 4,00,000 పెన్షనర్లకు ఆర్థిక అనిశ్చితి అయితే ఎదుర్కొంటున్నారు. డీఏ, పీఆర్సీ బకాయిల చెల్లింపు విషయంలో తీవ్ర అసంతృప్తి అయితే నెలకొంది. మరి బకాయిల భారీ భారం. ఉద్యోగ సంఘాల అంచనా ప్రకారం సుమారు రూ. 35,000,00,000 పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మేరకు ఒక్కొక్క ఉద్యోగికి వారి వారి బేసిక్‌ని బట్టి 2-4 లాక్స్ వరకు అరియర్స్ రూపంలో అమౌంట్ అయితే అందవలసి ఉంది. జాప్యం కారణంగా వడ్డీలు, అలవెన్స్‌లు అదనంగా రూ. 3,000,00,000 పెరిగింది. బకాయిలు అందక కుటుంబాల ఆర్థిక ప్రణాళికలు దెబ్బతింటున్నాయి. పీఆర్సీ ప్రక్రియలోనూ గందరగోళమే. గత ప్రభుత్వం నియమించిన చైర్మన్‌ను తొలగించారు. కొత్త చైర్మన్ ఇంకా నియమించకపోవడంతో వేతన సవరణ ప్రక్రియ అనేది స్తంభించిపోయింది. నివేదిక లేకపోవడంతో జీతాల పెంపు ఆలస్యమవుతోంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తుందా అన్న ఆరోపణ అయితే వస్తున్నాయి. ఇక సిపిఎస్, జీపీఎఫ్ విధానం. సిపిఎస్ రద్దు లేదా జీపీఎస్ అమలుపై స్పష్టత లేదు. తాజా బడ్జెట్‌లో సిపిఎస్ ప్రస్తావన రావడంతో అనుమానాలు పెరిగాయి. యువ ఉద్యోగుల్లో భవిష్యత్తుపై ఆందోళన. ఉద్యోగుల కీలక డిమాండ్లు. డీఏ, పీఆర్సీ బకాయిలను ఒకే విడతలో చెల్లింపు. కొత్త పీఆర్సీ నివేదిక వచ్చేలోపు 30% మేర మధ్యంతర భృతి ప్రకటించాలి. పీఆర్సీ చైర్మన్ నియామకం వెంటనే చేపట్టాలి. సిపిఎస్ రద్దు, జీపీఎస్ అమలుపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలి. సో, బకాయిలు ప్రభుత్వం ఇచ్చే దానం కాదు, ఉద్యోగుల యొక్క హక్కు అని సంఘాలన్నీ స్పష్టం చేస్తున్నాయి. మరి ఉద్యోగుల డిమాండ్‌లు నెరవేరకపోతే పోరాటం ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం త్వరితగతిన సానుకూల నిర్ణయం తీసుకోవాలనైతే ఒత్తిడి పెరుగుతోంది. సో, ఈ తరుణంలో మనకు ఈ నెల 13వ తేదీన రాష్ట్ర క్యాబినెట్ భేటీ గూడా జరగనుంది. మరి చూడాలి ఫ్రెండ్స్, ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి ఏమేమి నిర్ణయాలు తీసుకుంటారో అనేది.